సోదరుడు రాహుల్ నుంచి ఎంతో నేర్చుకున్నారన్న వాద్రా. రాహుల్ ప్రధాని కావాలని కోట్ల మంది కాంగ్రెస్ అభిమానుల కోరిక. ఇక 2024 త్రుటిలో మిస్ గాంధీ కుటుంబంపై మోదీ కుట్రలంటూ అభిమానులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధానిగా ప్రియాంక గాంధీ రానున్నారా రానున్న రోజుల్లో అంటే ఇటు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ హైకమాండ్ తథ్యమనే మాట వినిపిస్తుంది. గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రధానిగా అవుతారు అంటూ కూడా మనకి ఎప్పుడు వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే గనక ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట ఖచ్చితంగా ప్రియాంక గాంధీ ప్రధానిగా కానున్నారా రానున్న ఎన్నికల్లో, ఏదైతే 2029 ఎన్నికల్లో ఇటు ప్రియాంక గాంధీ ప్రధాని కానున్నారా అంటే ఇటు రాబర్ట్ వాద్రా ఎవరైతే ఉన్నారో రాబర్ట్ వాద్రా తథ్యమని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రియాంకకి ఓటేస్తుందా, మరి రాహుల్ దాంట్లోంచి తప్పుకుంటారా? ప్రధానిగా ఒకవేళ గనక ప్రియాంక గాంధీ ఎన్నికైతే గనక ఖచ్చితంగా ఇటు మహిళల్లో గానీ, మహిళా సాధికారతకే గానీ, లేకపోతే కాంగ్రెస్ పెట్టే ప్రవేశాల్లో ఏదైతే పథకాలు ఉంటాయో ఆ పథకాల్లో గానీ ఎన్నో అంశాలు ఇటు యువతకి అలాగే మహిళలకి చాలా చేరువవుతాయి. అలాగే మనం చూసుకోవచ్చు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధానిగా సోనియా గాంధీ వ్యవహరించారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీ రానున్నారా అంటే ఒకవేళ గనక ప్రియాంక గాంధీ ప్రధాని అయితే ఇటు ప్రజల్లో కొంతమేర అలాగే మహిళల్లో కూడా కొంతమేర విశ్వాసం నెలకొంటుంది. ప్రియాంక గాంధీ గనక ప్రధానిగా పోటీ చేస్తే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో చాలా వరకు చాలా మార్పులు, కీలక మార్పులు రాజకీయాల్లో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇటు దేశవ్యాప్తంగా గానీ అనేక సంక్షేమ పథకాలే కానీ లేకపోతే కొత్త సంక్షేమ పథకాల అమల్లోనే కానీ ఏదైతే ఇప్పుడు మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మహాలక్ష్మి, గృహజ్యోతి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ గనక ప్రియాంక గాంధీ గనక ప్రధాని అయితే ఇటు మహిళలకి అనేక అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు క్యాబినెట్ లో కానీ లేకపోతే అనేక అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్నో విషయాల్లో ఇటు మహిళా సాధికారతకు కానీ గొప్పగా ఉపయోగపడే అంశంగానే చెప్పుకోవచ్చు. ఒకవేళ హైకమాండ్ నిర్ణయం అదే అయితే గనక వచ్చే ఎన్నికల్లో 2029లో ప్రియాంక గాంధీ ఖచ్చితంగా ప్రధాని అయ్యే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా మోదీ కుట్ర పన్నారు. మోదీ కుట్ర పడడం వల్లే బీజేపీ వస్తుంది, బీజేపీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో గనక జస్ట్ 2024లో రాహుల్ గాంధీ త్రుటిలో మిస్ అయ్యారు కానీ లేకపోతే గనక ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవారు అంటూ కూడా ఇటు జాతీయ నాయకత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే రాహుల్ ప్లేస్ లో గనక ప్రియాంక గాంధీ వస్తే 2029లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి బీజేపీని కుట్రల్ని భగ్నం చేస్తాం, ఖచ్చితంగా ఓట్కి చోరీ అని చెప్పి అనేక అంశాల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఎండగడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గనక ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తే గనక ఒకవేళ విజయం సాధిస్తే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీజేపీ చేసే ప్రతి అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ప్రతి విషయాన్ని కూడా ప్రజలకి చేరువ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. మనం చూసుకోవచ్చు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన గలం వినిపిస్తూనే ఉంది. ప్రతిసారి ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి తీరుతాం, ఈసారి మేము అనుకున్నది సాధిస్తాం, ఏదైతే బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు తెలియజేస్తామంటూ కూడా పదే పదే చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడున్న ఒకవేళ గనక ప్రియాంక గాంధీ గనక ప్రధాని అయితే ఏ అంశాలు కలిసి వస్తాయి అంటే ఇటు మహిళా సాధికారతకే గాని అలాగే మహిళలకి రాజకీయాల్లో ఏదైతే మహిళలకి రాజకీయాల్లో లబ్ధి పొందడమే గాని అనేక విషయాల్లో మహిళా ఉపాధికే గాని ఇలా గృహజ్యోతే గాని ఇట్లాంటి విషయాల్లో ఎన్నో విషయాల్లో మహిళలకి ఒక ఉపాధి దొరికినట్టేది. అలాగే మహిళలకి ఇటు క్యాబినెట్ లోనే గాని లేకపోతే పార్లమెంట్ లోనే గాని చోటు దక్కే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. ఒకవేళ ప్రియాంక వస్తే కనుక ఇటు మహిళల్లో కూడా కొంతమేర సానుకూల భావన పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ హరీష్ లకు సిట్ నోటీసులు, అసెంబ్లీ ముగిగానే ఇచ్చే ఛాన్స్, వేగంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ సంచలనాలు మొదలయ్యాయి. ఈ కేసులో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా భావిస్తూ ఉండగా ప్రభాకర్ రావుతో ఓ టీవీ ఛానల్ యజమాని జత చేసింది హరీష్ రావుగా ఆరోపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎవరెవరి నంబర్లు శ్రావణ్ రావు ద్వారా చేరాయి, ఎవరి సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి ఇబ్బందులకు గురి చేశారని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న దానిపై సిట్ ప్రధానంగా ఫోకస్ చేసింది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఎంక్వైరీలో ప్రభాకర్ రావు పదే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావనకు తెస్తున్నట్లుగా సిట్ చీఫ్ సజ్జనార్ గుర్తించారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే అసెంబ్లీ ముగియగానే ఇటు కేసీఆర్ కు
హరీష్ రావుకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సిట్ అయితే ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే ఒకవేళ గనక సిట్ నోటీసులు జారీ చేస్తే వీరిద్దరు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే దాదాపుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అసలుకి ఎవరు చేయమన్నారు, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారని చెప్పి ఒక పక్కన సిట్ విచారణ దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే గనక పూర్తి వివరాలు గనక వెల్లడైతే ఖచ్చితంగా కేసీఆర్ ని హరీష్ రావుని అసెంబ్లీ ముఖ్యంగానే పిలిచే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. నోటీసులు జారీ చేయనుంది. మరి నోటీసులు జారీ చేసిన తర్వాత వారి నుంచి వచ్చే సమాధానం ఎలా ఉండబోతుంది, వీరు ఎందుకు చేశారు, అసలు ఎవరిని టార్గెట్ చేసి చేశారు, ప్రతిపక్షాలు గెలవకూడదని ఫోన్ ట్యాపింగ్ చేశారా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎవరి కోసం చేశారని చెప్పి సిట్ దర్యాప్తు చేయనుంది. మరి ఈ దర్యాప్తులో భాగంగా వీళ్ళ పేర్లు గనక ప్రథమంగా వీళ్ళ పేర్లు గనక బయటకు వస్తే ఖచ్చితంగా ఇటు కేసీఆర్ హరీష్ రావుకి నోటీసులు ఇచ్చే అవకాశం దాదాపుగా ఉంది. నోటీసులు ఇచ్చాక ఒకవేళ అరెస్ట్ అవుతారా అంటే కొంతమేర ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ గనక మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం గనక చూసుకున్నట్టయితే బరి తెగించి హరీష్ అబద్ధాలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. ఇరిగేషన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు బరి తెగించి అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సెక్రటేరియట్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వంలో పాలమూరు, రంగారెడ్డికి 7,000 కోట్లు ఖర్చు చేశామని, వాటి లెక్కలు చెప్తామని అన్నారు. ఇక తాము వచ్చాక రెండేళ్లలో ప్రాజెక్ట్ కోసం 67 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ జరిగిందని, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగిందన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇరిగేషన్ విషయంలో బరి తెగించి హరీష్ రావు మాట్లాడుతున్నారంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారంటే గతంలో 10 ఏళ్లలో ఉండి మీరు చేసిన వర్క్ కన్నా 2 ఏళ్లలో మేము చాలా వర్క్ కంప్లీట్ చేశాం, ఇరిగేషన్ విషయంలో మీరు అనేక అబద్ధాలు చెబుతున్నారు అంటూ కూడా ఇటు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధాలు ఆడుతున్నారు, ఇరిగేషన్ శాఖలో చేసింది ఏమీ లేదు, ఇరిగేషన్ శాఖను హరీష్ రావు భ్రష్టు పట్టించారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సిట్ పెద్ద జోక్, ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా లీకులు, అసెంబ్లీలో మాకు పీపీటీ ఛాన్స్ ఇవ్వాలి, మాజీ మంత్రి హరీష్ రావు చిట్చాట్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే చిట్చాట్ లో భాగంగా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల్లో భాగంగా చూసుకున్నట్టయితే సిట్ పెద్ద జోక్ అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వంలో ఇరకాటు పెట్టినప్పుడల్లా నోటీసులు వస్తాయంటూ కూడా ఈ మేరకు హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సిట్ జోక్ అని చెప్పి అసెంబ్లీలో మాకు పీపీటీ ఛాన్స్ ఇవ్వాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రథమంగా చూసుకున్నట్టయితే గనక ప్రభుత్వం ఏదైతే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ప్రభుత్వం మేము ఎప్పుడైతే ప్రభుత్వాన్ని నిలదీస్తామో అప్పుడు ఖచ్చితంగా నోటీసులు అంటూ కూడా సిట్ ముందుకు వస్తుంది అంటూ కూడా ఈ మేరకు హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది, అలాగే ప్రధానంగా సిట్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం చూద్దాం. అసెంబ్లీ అంటే కేసీఆర్ కు ఎందుకంత భయం, తోలు వలుస్తామంటే చూస్తూ ఊరుకోం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గత 2 ఏళ్లలో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి ఎందుకు రాలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రశ్నించారు. మంగళవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాతపినప గ్రామంలో పలు సబ్ స్టేషన్ల పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అసలు అసెంబ్లీ అంటే కేసీఆర్ కు ఎందుకంత భయం, తాట తీస్తాం తోలు తీస్తాం అంటే ఊరుకుంటూ కూర్చోమంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ ఒకటే క్వశ్చన్ అడగడం జరుగుతుంది, అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం, అసెంబ్లీలో చర్చిద్దాం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం అంటూ కూడా ఇటు కేసీఆర్ కి చెప్పడం జరిగింది. మొన్న కూడా కేసీఆర్ బయటకు వచ్చి ఖచ్చితంగా నీటి అంశం మాట్లాడడమే గానీ అనేక అంశాలపై మాట్లాడినప్పుడు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ లేకపోతే ఆ పార్టీ నేతలే గానీ చెప్పడం జరిగింది, మీరు రండి ఖచ్చితంగా అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం, ఎక్కడా కూడా మీ గౌరవం తగ్గకుండా చూసుకుంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులే చెప్పారు. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇటు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కాలయాపన చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ బయటకు వచ్చి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చాం, ఇక యుద్ధమే అంటూ కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నిజంగానే ఆయన యుద్ధం చేస్తారా లేకపోతే 2 రోజులు వెళ్ళిపోతారా అనే సందిగ్ధ ఇటు ప్రజల్లో కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు మల్లుబట్టి విక్రమార్క ఆయన ప్రశ్నించడం ఒకటే, మీరు అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం, అసలు అసెంబ్లీ అంటే ఎందుకంత భయం, మీరు తోలు తీస్తామంటే మేము ఊరుకోమంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. అలాగే
ఒకటే చెప్తున్నారు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుంటే ఏ అంశాలపై ఏ లోపాలు ఉన్నాయి, అసలు ప్రభుత్వాన్ని మీకు ఈ ప్రజల కోసం మీరు ఏం అడుగుతున్నారో కూడా క్లారిటీగా అడగండి, అసెంబ్లీలో చర్చించుకుందాం, ప్రజాక్షేత్రంలో చర్చించుకుందాం అంటూ కూడా నేను ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తమిళనాడులో ఎన్నికల సంక్రాంతి పొంగల్ కానుక ప్రకటించిన ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి 3,000 రూపాయలు. ఇక తమిళనాడులో చూసుకున్నట్టయితే ఎన్నికల సంక్రాంతి మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో ప్రతి ఇంటికి 3,000 రూపాయలు చొప్పున ఇస్తామంటూ కూడా ఇటు స్టాలిన్ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కేరళలో 24 లక్షల మంది ఓటర్ల తొలగింపు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుపుతున్న 2వ విడత ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా కేరళ, ఛత్తీస్గఢ్ ముసాయిదా ఎన్నికల జాబితాను ఎన్నికల కమిషన్ మంగళవారం నాడు ప్రచురించింది. అయితే దాదాపుగా చూసుకున్నట్టయితే కేరళలో 24 లక్షల మంది ఓటర్లు తొలగించినట్లుగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా చూసుకోవచ్చు, అయితే ఎవరి పేర్లు అయితే సరిగ్గా ప్రచురించలేదో, అలాగే ప్రథమంగా ఎవరికైతే 2-3 కార్డులు ఉన్నాయో వారిని 27 లక్షల మందిని 24 లక్షల మంది పేర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగించింది. ఇంకా 27 లక్షల మంది పేర్లను కూడా తొలగించింది. ఇటు ఛత్తీస్గఢ్ లో కూడా 27 లక్షల మందిని తొలగించింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సిఐడి విచారణకు మంచులక్ష్మి, బెట్టింగ్ యాప్ల కేసులో విచారణ, నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో సినీ నటి మంచులక్ష్మి హైదరాబాద్ లక్డీ కప్పుల్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రథమంగా చూసుకోవచ్చు, ఏదైతే బెట్టింగ్ యాప్స్ లో భాగంగా నిన్న ఇటు మంచులక్ష్మిని విచారించారు, అలాగే బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరిని కూడా విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇటు బెట్టింగ్ యాప్స్ ని ఎందుకు ప్రమోట్ చేశారు, దానికి ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటి, అసలు మిమ్మల్ని ఎవరు అప్రోచ్ చేయాలంటూ కూడా నిన్న సిఐడి విచారణకు మంచులక్ష్మి హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో ఇటు సిఐడి అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానం చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ బిర్యానీ టాప్, వరుసగా 10వ ఏడాది అగ్రస్థానం. 2025లో 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు. స్విగ్గీ వార్షిక నివేదిక ప్రధానంగా చూసుకున్నట్టయితే స్విగ్గీ వార్షిక నివేదికలో కూడా మళ్ళీ బిర్యానీ టాప్ లో ఉంది. ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ ఏది చేశారంటే బిర్యానీయే. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే 2025లో కూడా 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ఇక లిక్కర్ క్యాపిటల్ గా తెలంగాణ, మద్యం వినియోగంలో దక్షిణాదిలో టాప్. ఒక్కొక్కరు ఏడాదికి సగటున 11,351 మద్యం ఖర్చు. ప్రధానంగా చూసుకోవచ్చు, లిక్కర్ క్యాపిటల్ గా తెలంగాణ మారింది. అలాగే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు 11,351 రూపాయలు మద్యానికి ఖర్చు చేశారు అంటూ కూడా ఈ మేరకు సర్వేలో తెలిసిందే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈవీల జోరు, భారత రోడ్లపై 2.5 లక్షల టాటా కార్డు, దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఛార్జింగ్ పాయింట్లు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఈవీల కార్డులు ఏదైతే ఎలక్ట్రానిక్ కార్డుల జోరు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా కనుక చూసుకున్నట్టయితే 2.5 లక్షల టాటా కార్డులు, దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఛార్జింగ్ పాయింట్లు కూడా పెరిగినాయి. అలాగే నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. జనవరి 31లోగా ప్రభుత్వ శాఖల్లో ఈ ఫైలింగ్. ఇక ఫైళ్లు పెట్టుకొని తిరగొద్దు, ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్. నేడు కొడంగల్కు సీఎం రేవంత్. ప్రధానంగా చూసుకున్నట్టయితే జనవరి 31లోగా ప్రభుత్వ శాఖలో ఈ ఫైలింగ్ చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఫైళ్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదని, అలాగే ఉన్నతాధికారుల సమీక్షలో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. జనవరి 31లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ ఫైలింగ్ విధానం అమలు చేయాలని, కాగితాలు ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండకూడదంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయా శాఖల పరిధిలోని కార్యక్రమాల అమలుకు ప్రత్యేకంగా డాష్ బోర్డు సిద్ధం చేసి దాన్ని సీఎంఓ డాష్ బోర్డ్ అనుసంధానం చేయాలన్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే ఇంక నుంచి ఫైల్స్ చేత పట్టుకొని అవసరం లేకుండా ఈ ఫైల్ విధానం రావాలి అంటూ కూడా దాన్ని అమలు చేసే దిశగా కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అది కూడా జనవరి 31లోగా పూర్తి చేయాలంటూ కూడా ఆయన మేరకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. హీరోయిన్లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి. ఓ సినిమా ప్రీ రిలీజ్ లో నటుడు శివాజీ వ్యాఖ్యలు, పలువురు సినీ ప్రముఖుల అభ్యంతరం. వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరిట మాలో ఫిర్యాదు, శివాజీపై శిరసేన మహిళా కమిషన్ 27 ఉదయం విచారణకు రావాలని ఆదేశం. క్షమాపణలు చెబుతూ ఎక్స్లో శివాజీ పోస్ట్. మన ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ల డ్రెస్లపై మాట్లాడడం, ఆయన మాట్లాడిన కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉండడం, ఈ నేపథ్యంలో ఇటు హీరోయిన్సే గానీ అలాగే సినీ ఇండస్ట్రీనే గానీ బయట మహిళలే గానీ స్పందించడం. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా శివాజీపై కేసు ఫైల్ చేసింది. ఖచ్చితంగా ఈ నెల 27
27కి విచారణకు రావాలంటూ కూడా స్పష్టం చేసింది. ఇక శివాజీ కూడా క్షమాపణలు చేస్తూ మహిళల్ని కించపరచాలంటూ క్షమాపణలు చెప్తూ ఆయన కూడా ఎక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు నోటీసులని ప్రచారం, నిర్ధారించని పోలీసులు, సమయం పట్టే అవకాశం, ఆధారాలను క్రోడీకరించడంపై సిట్ అధికారుల దృష్టి, ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు. కేసీఆర్ మాజీ ఓఎస్టీ విచారణలో కీలక వివరాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. ఇటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు నోటీసులు అనే ప్రచారం జరుగుతుంది, కానీ ఇక్కడ నోటీసులు ఇస్తారా లేదా అన్న కొంత సందిగ్ధం కూడా నెలకొంది. ఇటు సిట్ దర్యాప్తు నేపథ్యంలో ఇంకా పోలీసులు ఇస్తారా లేదా నోటీసులు ఇటు కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ గాని ఇచ్చే అవకాశం ఉందా, సమయం పట్టిద్దా అంటూ కూడా ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించకపోవడంతో సమయమైనా పెట్టే అవకాశం ఉందా అంటూ కూడా ఆలోచనలు చేస్తున్నారు. ఇక ఆధారాలను క్రోడీకరించడంపై కూడా సిట్ అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇటు కేసీఆర్ అలాగే మాజీ ఓఎస్టీ విచారణలో కూడా కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా ఫోన్ ట్యాపింగ్ విషయంలో, ఒకవేళ ఇస్తే ఎప్పటిలోగా ఇచ్చే అవకాశం ఉంది, అసెంబ్లీ తర్వాత ఇచ్చే అవకాశం ఉందా, ఆ తర్వాత దర్యాప్తు చేయనున్న ఆ తర్వాత వారిని నోటీసులు ఇవ్వనున్నారా అని కొంతమేర సందిగ్ధం నెలకొంది. కానీ ఇంతవరకు దీనిపై పోలీసులు పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ఇస్తారా ఇవ్వరా అన్నది మాత్రం కొంతమేర సందిగ్ధం నెలకొంది. అయితే ఇస్తే ఎప్పుడు ఇస్తారనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. డిటిసి ఆస్తులు 200 కోట్లు, మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు, 41 ఎకరాల భూములు, కిలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తింపు. నిజామాబాద్ లో హోటల్లో 50% వాటా, 3000 గజాల వాణిజ్య స్థలం, 2 ఫ్లాట్లు, బ్యాంక్ ఖాతాలో 1.37 కోట్ల నగదు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్ నాయక్ అరెస్ట్. ప్రధానంగా చూసుకున్నట్టయితే డిటిసి ఆస్తులు 200 కోట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 41 ఎకరాల భూములు, వాటి దస్తావేజులు, కిలో బంగారం కూడా బయటపడినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ విధానాల అమలులో వ్యక్తిగత ఇష్టాలను సహించాం, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి, బాగా పనిచేస్తే గౌరవిస్తాం, లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఊరుకో, పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలే. ఇక పనితీరును 3 నెలలకోసారి నేనే సమీక్షిస్తా, ఐఏఎస్లు 10 రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్ళాలి, కొనుగోలుకు కేంద్రీకృత విధానం ఉండాలి, అన్ని శాఖల పరిధిలో డాష్ బోర్డ్, ఈ ఫైలింగ్, పెట్టుబడులు, గ్రౌండింగ్, పురోగతిపై సమీక్షించాలి, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఆరోగ్యశ్రీ పరిధిలోకి మెడికల్ కాలేజ్ ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం. ప్రధానంగా చూసుకున్నట్టయితే వ్యక్తిగత ఇష్టాలను సహించమంటూ, అలాగే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయాలంటూ కూడా నిన్న ఇష్టాగోష్ఠిలో సీఎం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే నిన్న సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే బాగా పనిచేస్తే గౌరవిస్తాం, లేకపోతే గనక ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని ఆ పదవి నుంచి తీసేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యంగా ఉన్న ఊరుకునేది లేదు, అలాగే ఖచ్చితంగా ఇంక నుంచి పేపర్ల ద్వారా కాకుండా ఈ ఫైలింగ్ ద్వారా ముందుకెళ్ళాలి, అది కూడా జనవరి 31లోగా అందరూ ఈ ఫైలింగ్ లోకి రావాలి అంటూ కూడా ఈ మేరకు ఆయన చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పనితీరు 3 నెలలకు ఒకసారి కూడా సమీక్షిస్తానని, ఒకవేళ పనితీరుకు బాగోపోతే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా అన్నారు. ఇక కొనుగోలు కేంద్రీకృత విధానం ఉండాలని, అన్ని శాఖల పరిధిలో డాష్ బోర్డ్, ఈ ఫైలింగ్ కూడా ఉండాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అధికారులకు ఇటు పథకాల అమల్లో పారదర్శకంగా ఉండటంతో పాటు అనేక అంశాల్లో ఏదైతే ప్రాపర్ గా వర్క్ చేస్తే గనక, ఖచ్చితంగా సరైన విధానంలో వర్క్ చేస్తే గనక ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నా గానీ మంచిగా వర్క్ చేస్తే ఓకే, ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నా గానీ సరిగ్గా వర్క్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ పదవి నుంచి తీసేస్తామంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే రాష్ట్రానికి చలి జ్వరం, చాలా చోట్ల 5 నుంచి 13 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు, అతి శీతల వాతావరణంలో విజృంభిస్తున్న వైరస్లు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్రానికి చలి తీవ్రత పెరిగింది, చాలా చోట్ల గనక అనేక ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 5 నుంచి 13 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చలి తీవ్రత కారణంగా అనేక చోట్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడడం జరుగుతుంది. చాలా మందికి జలుబు, జ్వరం, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారు. నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే జీవోలన్నీ అప్లోడ్ చేయండి,
ఉత్తర్వులు రూల్స్ అధికారిక వెబ్సైట్లలో ఉంచండి, అప్లోడ్ చేయని వాటిని 8 వారాల్లో పెట్టండి. 2017లో జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. ఇక జీవోలన్నీ అప్లోడ్ చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ చేసింది. ఉత్తర్వులు రూల్స్ ను అధికార వెబ్సైట్లలో ఉంచండి, అప్లోడ్ చేయని వాటిని 8 వారాల్లో పెట్టండి. 2017లో జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయండి అంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలను జారీ స్పష్టీకరణ చేసింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్న గోదావరి కావేరీ అనుసంధానంపై త్వరలో సీఎంలతో సమావేశం, ఏకాభిప్రాయం సాధించాకే పనులు చేపడతాం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. 50% నీళ్లిస్తే ఇచ్చంపల్లి నుంచి తరలింపునకు తెలంగాణ అంగీకారం. ఢిల్లీలో సమావేశమైన ప్రత్యేక కమిటీ. నిన్న నీళ్ల అంశంపై ఢిల్లీలో ప్రత్యేక కమిటీ సమావేశమైంది. ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే గోదావరి కావేరీ అనుసంధానంపై త్వరలోనే ఇద్దరు సీఎంలతో చర్చించి ఒకవేళ ఏకాభిప్రాయం వస్తే గనక ఖచ్చితంగా 50% నీళ్లిస్తే ఇచ్చంపల్లి నుంచి తరలింపుకు తెలంగాణ అంగీకారం చెప్పే అవకాశం కూడా ఉంది. ఏకాభిప్రాయంకి వచ్చాకే పనులు మొదలు పెడతామంటూ కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన ప్రత్యేక కమిటీలో ఆయన మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 299 టీఎస్సీలకే ఎందుకు సంతకం చేశారు? కృష్ణా జలాలపై ఇదేనా మీ చిత్తశుద్ధి? ఓటములతో కేసీఆర్ సెంటిమెంట్ ను మళ్లీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలమూరు విషయంలో కేంద్రంపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రాజెక్టులపై అధ్యయనానికి బృందం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రధానంగా చూసుకున్నట్టే అసలు 299 టీఎంసీలకే అప్పుడు ఎందుకు సంతకం చేశారు? గత కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎందుకు 299 టీఎంసీలకే సంతకం చేశారు అంటూ కూడా ఇటు కేసీఆర్ ని నిలదీయడం జరిగింది. అలాగే ప్రధానంగా ప్రాజెక్టులపై పాలమూరు విషయంలో కేంద్రంపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా ప్రాజెక్టుపై అధ్యయనానికి బృందం వస్తుందంటూ కూడా ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ సంతకం రాష్ట్రానికి మరణ శాసమైంది. కృష్ణా వాటాల్లో 299 టీఎంసీలకే ఆయన సంతకం చేశారు. వెదిరే శ్రీరామ్. ప్రధానంగా వెదిరే శ్రీరామ్ ఒకటే అంటున్నారు, ఆనాడు ఏదైతే 299 టీఎంసీల నీళ్లకి కేసీఆర్ సంతకం చేశారో ఈ రోజు రాష్ట్ర నీళ్ల విషయంలో ఇబ్బంది పడడానికి కేసీఆర్ సంతకమే శాపమైందంటూ కూడా వెదిరే శ్రీరామ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అనుమతి ఉంటేనే ఈవెంట్, లేదంటే జైలు. నూతన సంవత్సర వేడుకలపై క్లబ్లు, పబ్లు, రిసార్ట్లకు ఎక్సైజ్ శాఖ హెచ్చరిక. వేడుకల ముసుగులో డ్రగ్స్ పడితే పీడీ తప్పదు. 31న వైన్ షాపులు అర్ధరాత్రి వరకు 12 వరకు, బార్లు 1 గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి. ప్రధానంగా చూసుకున్నట్టయితే అనుమతి ఉంటేనే ఈవెంట్ చేసుకోవాలి. ఏదైతే డిసెంబర్ 31 రోజు అనుమతులు లేకుండా గనక ఈవెంట్ చేస్తే ఖచ్చితంగా జైలు పాలవుతారు అంటూ కూడా ఇటు చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే రిసార్ట్లకు ఎక్సైజ్ శాఖ ఈ మేరకు హెచ్చరిక జారీ చేసింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కుటుంబ సర్వే విధి విధానాలు ఖరారు. ప్రణాళిక శాఖ ఉత్తర్వులు. ఏదైతే ఈ నెలాఖరుకు కుటుంబ సర్వే ఆంధ్రప్రదేశ్లో కుటుంబ సర్వే చేయనున్నారు. ఈ నేపథ్యంలో దాని విధి విధానాలు కూడా ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ గనక చూసుకుందాం, ప్రియాంకను ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు. ఆమెలో ఇందిరను చూస్తున్నారు. ఇప్పటికే తన నాయకత్వ పటిమ తెలిసింది. రాజకీయాల్లోకి రావాలని నాపై ఒత్తిడి. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా. ప్రధానంగా చూసుకోవచ్చు రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ గురించి చెబుతూ ప్రియాంకని జనం ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. ఆమెలో సోనియా గాంధీని చూసుకుంటున్నారంటూ కూడా ఈ మేరకు ఆమె భర్త రాబర్ట్ వాద్రా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఆమెలో నాయకత్వ పటిమ తెలిసింది. రాజకీయాలకి రావాలంటూ నాపై కూడా ఒత్తిడి ఉంది అంటూ కూడా రాబర్ట్ వాద్రా అంటే ప్రియాంక గాంధీ భర్త చెప్పడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు జైలు శిక్ష సస్పెన్షన్. ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు జైలు శిక్ష సస్పెన్షన్ పడింది. కుల్దీప్ సింగ్ సెంగార్ కు బెయిల్ మంజూరు. బాధితురాలు నివాసానికి 5 కిలోమీటర్ల లోపు వెళ్లొద్దు, ఆమెను బెదిరించవద్దు. ఢిల్లీ హైకోర్టు షరతులు. నాపై అత్యాచారం చేశారు, నా తండ్రిని హత్య చేశారు, ఇదే న్యాయం. బాధితురాలి ఆవేదన. భద్రత కోసం తమను జైల్లో పెట్టాలన్న ఆమె సోదరి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉన్నావ్ రేప్ కేసు నిందితుడికి జైలు శిక్ష సస్పెన్షన్ చేశారు. అయితే కుల్దీప్ సింగ్ సెంగార్ కు బెయిల్ మంజూరు చేయడంతో ఇటు బాధితురాల నివాసానికి 5 కిలోమీటర్ల లోపు వెళ్లొద్దంటూ కూడా ఆమెను బెదిరించొద్దంటూ కూడా ఢిల్లీ హైకోర్టు షరతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే నాపై అత్యాచారం చేశారు, నా తండ్రిని హత్య చేశారు, ఇదే న్యాయం అంటూ ఇటు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే భద్రత కోసం తమను కూడా జైల్లో పెట్టాలన్నది కూడా ఆమె సోదరి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.
సొగసైన నీలి మాయా బంగారమే అనుబంధాల హారం బంగారమే అనురాగాల తీరం బంగారమే స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే తరతరాలుగా తరగని కాకి ఓటేస్తుందా? మరి రాహుల్ దాంట్లోంచి తప్పుకుంటారా? ప్రధానిగా ఒకవేళ గనక ప్రియాంక గాంధీ ఎన్నికైతే గనక ఖచ్చితంగా ఇటు మహిళల్లో గానీ మహిళా సాధికారతకే గానీ లేకపోతే కాంగ్రెస్ పెట్టే ప్రవేశాల్లో ఏదైతే పథకాలు ఉంటాయో ఆ పథకాల్లో గానీ ఎన్నో అంశాలు ఇటు యువతకి అలాగే మహిళలకి చాలా చేరువవుతాయి. అలాగే మనం చూసుకోవచ్చు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధానిగా సోనియా గాంధీ వ్యవహరించారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీ రానున్నారా అంటే ఒకవేళ గనక ప్రియాంక గాంధీ ప్రధాని అయితే ఇటు ప్రజల్లో కొంతమేర అలాగే మహిళల్లో కూడా కొంతమేర విశ్వాసం నెలకొంటుంది. ప్రియాంక గాంధీ కనుక ప్రధానిగా పోటీ చేస్తే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో చాలా వరకు చాలా మార్పులు, కీలక మార్పులు రాజకీయాల్లో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇటు దేశవ్యాప్తంగా కానీ అనేక సంక్షేమ పథకాలే కానీ లేకపోతే కొత్త సంక్షేమ పథకాల అమల్లోనే కానీ ఏదైతే ఇప్పుడు మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మహాలక్ష్మి, గృహజ్యోతి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ గనక ప్రియాంక గాంధీ గనక ప్రధాని అయితే ఇటు మహిళలకి అనేక అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు క్యాబినెట్ లో కానీ లేకపోతే అనేక అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్నో విషయాల్లో ఇటు మహిళా సాధికారతకు కానీ గొప్పగా ఉపయోగపడే అంశంగానే చెప్పుకోవచ్చు. ఒకవేళ హైకమాండ్ నిర్ణయం అదే అయితే గనక వచ్చే ఎన్నికల్లో 2029లో ప్రియాంక గాంధీ ఖచ్చితంగా ప్రధాని అయ్యే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా మోదీ కుట్ర పన్నారు, మోదీ కుట్ర పడడం వల్లే బీజేపీ వస్తుంది, బీజేపీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో గనక జస్ట్ 2024లో రాహుల్ గాంధీ త్రుటిలో మిస్ అయ్యారు కానీ లేకపోతే గనక ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవారు అంటూ కూడా ఇటు జాతీయ నాయకత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే రాహుల్ ప్లేస్ లో గనక ప్రియాంక గాంధీ వస్తే 2029లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి బీజేపీని కుట్రల్ని భగ్నం చేస్తాం, ఖచ్చితంగా ఓట్కి చోరీ అని చెప్పి అనేక అంశాల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఎండగడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గనక ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తే గనక ఒకవేళ విజయం సాధిస్తే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీజేపీ చేసే ప్రతి అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ప్రతి విషయాన్ని కూడా ప్రజలకి చేరువ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. మనం చూసుకోవచ్చు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన గలం వినిపిస్తూనే ఉంది. ప్రతిసారి ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి తీరుతాం, ఈసారి మేము అనుకున్నది సాధిస్తాం, ఏదైతే బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు తెలియజేస్తామంటూ కూడా పదే పదే చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడున్న ఒకవేళ గనక ప్రియాంక గాంధీ గనక ప్రధాని అయితే ఏ అంశాలు కలిసి వస్తాయంటే ఇటు మహిళా సాధికారతకే గాని అలాగే మహిళలకి రాజకీయాల్లో లబ్ధి పొందడమే గాని అనేక విషయాల్లో మహిళా ఉపాధికే గాని ఇలా గృహజ్యోతే గాని ఇట్లాంటి విషయాల్లో ఎన్నో విషయాల్లో మహిళలకి ఒక ఉపాధి దొరికినట్టేది. అలాగే మహిళలకి ఇటు క్యాబినెట్ లోనే గాని లేకపోతే పార్లమెంట్ లోనే గాని చోటు దక్కే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. ఒకవేళ ప్రియాంక వస్తే కనుక ఇటు మహిళల్లో కూడా కొంతమేర సానుకూల భావన పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ హరీష్ లకు సిట్ నోటీసులు, అసెంబ్లీ ముగిగానే ఇచ్చే ఛాన్స్, వేగంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ సంచలనాలు మొదలయ్యాయి. ఈ కేసులో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా భావిస్తూ ఉండగా ప్రభాకర్ రావుతో ఓ టీవీ ఛానల్ యజమాని జత చేసింది హరీష్ రావుగా ఆరోపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎవరెవరి నంబర్లు శ్రావణ్ రావు ద్వారా చేరాయి, ఎవరి సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి ఇబ్బందులకు గురి చేశారని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న దానిపై సిట్ ప్రధానంగా ఫోకస్ చేసింది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఎంక్వైరీలో ప్రభాకర్ రావు పదే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావనకు తెస్తున్నట్లుగా సిట్ చీఫ్ సజ్జనార్ గుర్తించారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే అసెంబ్లీ ముగియగానే ఇటు కేసీఆర్ కు
హరీష్ రావుకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సిట్ అయితే ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే ఒకవేళ గనక సిట్ నోటీసులు జారీ చేస్తే వీరిద్దరు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే దాదాపుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అసలుకి ఎవరు చేయమన్నారు, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారని చెప్పి ఒక పక్కన సిట్ విచారణ దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే గనక పూర్తి వివరాలు గనక వెల్లడైతే ఖచ్చితంగా కేసీఆర్ ని హరీష్ రావుని అసెంబ్లీ ముఖ్యంగానే పిలిచే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. నోటీసులు జారీ చేయనుంది. మరి నోటీసులు జారీ చేసిన తర్వాత వారి నుంచి వచ్చే సమాధానం ఎలా ఉండబోతుంది, వీరు ఎందుకు చేశారు, అసలు ఎవరిని టార్గెట్ చేసి చేశారు, ప్రతిపక్షాలు గెలవకూడదని ఫోన్ ట్యాపింగ్ చేశారా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎవరి కోసం చేశారని చెప్పి సిట్ దర్యాప్తు చేయనుంది. మరి ఈ దర్యాప్తులో భాగంగా వీళ్ళ పేర్లు గనక ప్రథమంగా వీళ్ళ పేర్లు గనక బయటకు వస్తే ఖచ్చితంగా ఇటు కేసీఆర్ హరీష్ రావుకి నోటీసులు ఇచ్చే అవకాశం దాదాపుగా ఉంది. నోటీసులు ఇచ్చాక ఒకవేళ అరెస్ట్ అవుతారా అంటే కొంతమేర ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ గనక మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం గనక చూసుకున్నట్టయితే బరి తెగించి హరీష్ అబద్ధాలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. ఇరిగేషన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు బరి తెగించి అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సెక్రటేరియట్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డికి 7,000 కోట్లు ఖర్చు చేశామని, వాటి లెక్కలు చెప్తామని అన్నారు. ఇక తాము వచ్చాక రెండేళ్లలో ప్రాజెక్ట్ కోసం 67 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ జరిగిందని, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగిందన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇరిగేషన్ విషయంలో బరి తెగించి హరీష్ రావు మాట్లాడుతున్నారంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారంటే గతంలో 10 ఏళ్లలో ఉండి మీరు చేసిన వర్క్ కన్నా 2 ఏళ్లలో మేము చాలా వర్క్ కంప్లీట్ చేసాం. ఇరిగేషన్ విషయంలో మీరు అనేక అబద్ధాలు చెబుతున్నారు అంటూ కూడా ఇటు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధాలు ఆడుతున్నారు, ఇరిగేషన్ శాఖలో చేసింది ఏమీ లేదు, ఇరిగేషన్ శాఖను హరీష్ రావు భ్రష్టు పట్టించారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సిట్ పెద్ద జోక్, ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా లీకులు, అసెంబ్లీలో మాకు పీపీటీ ఛాన్స్ ఇవ్వాలి, మాజీ మంత్రి హరీష్ రావు చిట్చాట్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే చిట్చాట్ లో భాగంగా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల్లో భాగంగా చూసుకున్నట్టయితే సిట్ పెద్ద జోక్ అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వంలో ఇరకాటు పెట్టినప్పుడల్లా నోటీసులు వస్తాయంటూ కూడా ఈ మేరకు హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సిట్ జోక్ అని చెప్పి అసెంబ్లీలో మాకు పీపీటీ ఛాన్స్ ఇవ్వాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రథమంగా చూసుకున్నట్టయితే గనక ప్రభుత్వం ఏదైతే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ప్రభుత్వం మేము ఎప్పుడైతే ప్రభుత్వాన్ని నిలదీస్తామో అప్పుడు ఖచ్చితంగా నోటీసులు అంటూ కూడా సిట్ ముందుకు వస్తుంది అంటూ కూడా ఈ మేరకు హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది, అలాగే ప్రధానంగా సిట్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం చూద్దాం. అసెంబ్లీ అంటే కేసీఆర్ కి ఎందుకంత భయం, తోలు వలుస్తామంటే చూస్తూ ఊరుకోం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గత 2 ఏళ్లలో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి ఎందుకు రాలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రశ్నించారు. మంగళవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో పలు సబ్ స్టేషన్ల పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అసలు అసెంబ్లీ అంటే కేసీఆర్ కు ఎందుకంత భయం, తాట తీస్తాం తోలు తీస్తాం అంటే ఊరుకుంటూ కూర్చోమంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ ఒకటే క్వశ్చన్ అడగడం జరుగుతుంది, అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం, అసెంబ్లీలో చర్చిద్దాం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం అంటూ కూడా ఇటు కేసీఆర్ కి చెప్పడం జరిగింది. మొన్న కూడా కేసీఆర్ బయటకు వచ్చి ఖచ్చితంగా నీటి అంశం మాట్లాడడమే గానీ అనేక అంశాలపై మాట్లాడినప్పుడు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ లేకపోతే ఆ పార్టీ నేతలే గానీ చెప్పడం జరిగింది, మీరు రండి ఖచ్చితంగా అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం, ఎక్కడా కూడా మీ గౌరవం తగ్గకుండా చూసుకుంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులే చెప్పారు. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇటు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కాలయాపన చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ బయటకు వచ్చి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చాం, ఇక యుద్ధమే అంటూ కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నిజంగానే ఆయన యుద్ధం చేస్తారా లేకపోతే 2 రోజులు వెళ్ళిపోతారా అనే సందిగ్ధం ఇటు ప్రజల్లో కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు మల్లుబట్టి విక్రమార్క ఆయన ప్రశ్నించిన ఒకటే, మీరు అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం, అసలు అసెంబ్లీ అంటే ఎందుకంత భయం, మీరు తోలు తీస్తామంటే మేము ఊరుకోమంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. అలాగే
ఒకటే చెప్తున్నారు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుంటే ఏ అంశాలపై ఏ లోపాలు ఉన్నాయి, అసలు ప్రభుత్వాన్ని మీకు ఈ ప్రజల కోసం మీరు ఏం అడుగుతున్నారో కూడా క్లారిటీగా అడగండి, అసెంబ్లీలో చర్చించుకుందాం, ప్రజాక్షేత్రంలో చర్చించుకుందాం అంటూ కూడా నేను ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తమిళనాడులో ఎన్నికల సంక్రాంతి పొంగల్ కానుక ప్రకటించిన ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి 3,000 రూపాయలు. ఇక తమిళనాడులో చూసుకున్నట్టయితే ఎన్నికల సంక్రాంతి మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో ప్రతి ఇంటికి 3,000 రూపాయలు చొప్పున ఇస్తామంటూ కూడా ఇటు స్టాలిన్ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కేరళలో 24 లక్షల మంది ఓటర్ల తొలగింపు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుపుతున్న 2వ విడత ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా కేరళ, ఛత్తీస్గఢ్ ముసాయిదా ఎన్నికల జాబితాను ఎన్నికల కమిషన్ మంగళవారం నాడు ప్రచురించింది. అయితే దాదాపుగా చూసుకున్నట్టయితే కేరళలో 24 లక్షల మంది ఓటర్లు తొలగించినట్లుగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా చూసుకోవచ్చు. అయితే ఎవరి పేర్లు అయితే సరిగ్గా ప్రచురించలేదో, అలాగే ప్రథమంగా ఎవరికైతే 2-3 కార్డులు ఉన్నాయో వారిని 27 లక్షల మందిని 24 లక్షల మంది పేర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగించింది. ఇంకా 27 లక్షల మంది పేర్లను కూడా తొలగించింది. ఇటు ఛత్తీస్గఢ్ లో కూడా 27 లక్షల మందిని తొలగించింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సిఐడి విచారణకు మంచులక్ష్మి. బెట్టింగ్ యాప్ల కేసులో విచారణ. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో సినీ నటి మంచులక్ష్మి హైదరాబాద్ లక్డీ కప్పుల్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రథమంగా చూసుకోవచ్చు, ఏదైతే బెట్టింగ్ యాప్స్ లో భాగంగా నిన్న ఇటు మంచులక్ష్మిని విచారించారు, అలాగే బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరిని కూడా విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇటు బెట్టింగ్ యాప్స్ ని ఎందుకు ప్రమోట్ చేశారు, దానికి ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటి, అసలు మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారంటూ కూడా నిన్న సిఐడి విచారణకు మంచులక్ష్మి హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో ఇటు సిఐడి అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానం చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ బిర్యానీ టాప్. వరుసగా 10వ ఏడాది అగ్రస్థానం. 2025లో 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు. స్విగ్గీ వార్షిక నివేదిక. ప్రధానంగా చూసుకున్నట్టయితే స్విగ్గీ వార్షిక నివేదికలో కూడా మళ్ళీ బిర్యానీయే టాప్ లో ఉంది. ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ ఏది చేశారంటే బిర్యానీయే. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే 2025లో కూడా 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ఇక లిక్కర్ క్యాపిటల్ గా తెలంగాణ. మద్యం వినియోగంలో దక్షిణాదిలో టాప్. ఒక్కొక్కరు ఏడాదికి సగటున 11,351 మద్యం ఖర్చు. ప్రధానంగా చూసుకోవచ్చు, లిక్కర్ క్యాపిటల్ గా తెలంగాణ మారింది. అలాగే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు 11,351 రూపాయలు మద్యానికి ఖర్చు చేశారు అంటూ కూడా ఈ మేరకు సర్వేలో తెలిసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈవీల జోరు. భారత రోడ్లపై 2.5 లక్షల టాటా కార్లు. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఛార్జింగ్ పాయింట్లు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఈవీల కార్లు ఏదైతే ఎలక్ట్రానిక్ కార్డుల జోరు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా కనుక చూసుకున్నట్టయితే 2.5 లక్షల టాటా కార్లు, దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఛార్జింగ్ పాయింట్లు కూడా పెరిగినాయి. అలాగే నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. జనవరి 31లోగా ప్రభుత్వ శాఖల్లో ఈ ఫైలింగ్. ఇక ఫైళ్లు పెట్టుకొని తిరగొద్దు. ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్. నేడు కొడంగల్కు సీఎం రేవంత్. ప్రధానంగా చూసుకున్నట్టయితే జనవరి 31లోగా ప్రభుత్వ శాఖలో ఈ ఫైలింగ్ చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఫైళ్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదని, అలాగే ఉన్నతాధికారుల సమీక్షలో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. జనవరి 31లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ ఫైలింగ్ విధానం అమలు చేయాలని, కాగితాలు ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండకూడదంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయా శాఖల పరిధిలోని కార్యక్రమాల అమలుకు ప్రత్యేకంగా డాష్ బోర్డు సిద్ధం చేసి దాన్ని సీఎంఓ డాష్ బోర్డ్ అనుసంధానం చేయాలన్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే ఇంక నుంచి ఫైల్స్ చేత పట్టుకొని అవసరం లేకుండా ఈ ఫైల్ విధానం రావాలి అంటూ కూడా దాన్ని అమలు చేసే దిశగా కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అది కూడా జనవరి 31లోగా పూర్తి చేయాలంటూ కూడా ఆయన మేరకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. హీరోయిన్లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి. ఓ సినిమా ప్రీ రిలీజ్ లో నటుడు శివాజీ వ్యాఖ్యలు. పలువురు సినీ ప్రముఖుల అభ్యంతరం. వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరిట మాలో ఫిర్యాదు. శివాజీపై శిరసేన మహిళా కమిషన్ 27 ఉదయం విచారణకు రావాలని ఆదేశం. క్షమాపణలు చెబుతూ ఎక్స్లో శివాజీ పోస్ట్. మన ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ల డ్రెస్లపై మాట్లాడడం, ఆయన మాట్లాడిన కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉండడం, ఈ నేపథ్యంలో ఇటు హీరోయిన్సే గానీ అలాగే సినీ ఇండస్ట్రీనే గానీ బయట మహిళలే గానీ స్పందించడం. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా శివాజీపై కేసు ఫైల్ చేసింది. ఖచ్చితంగా ఈ నెల 27కి విచారణకు రావాలంటూ కూడా స్పష్టం చేసింది. ఇక శివాజీ కూడా క్షమాపణలు చేస్తూ మహిళల్ని కించపరచాలంటూ క్షమాపణలు చెప్తూ ఆయన కూడా ఎక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు నోటీసులని ప్రచారం. నిర్ధారించని పోలీసులు సమయం పట్టే అవకాశం. ఆధారాలను క్రోడీకరించడంపై సిట్ అధికారుల దృష్టి. ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై
వారిపై చర్యలు. కేసీఆర్ మాజీ ఓఎస్టీ విచారణలో కీలక వివరాలు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు నోటీసులు అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ నోటీసులు ఇస్తారా లేదా అన్న కొంత సందిగ్ధం కూడా నెలకొంది. ఇటు సిట్ దర్యాప్తు నేపథ్యంలో ఇంకా పోలీసులు ఇస్తారా లేదా నోటీసులు ఇటు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ గాని ఇచ్చే అవకాశం ఉందా, సమయం పట్టిద్దా అంటూ కూడా ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించకపోవడంతో సమయమైనా పెట్టే అవకాశం ఉందా అంటూ కూడా ఆలోచనలు చేస్తున్నారు. ఇక ఆధారాలను క్రోడీకరించడంపై కూడా సిట్ అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇటు కేసీఆర్ అలాగే మాజీ ఓఎస్టీ విచారణలో కూడా కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఒకవేళ ఇస్తే ఎప్పటిలోగా ఇచ్చే అవకాశం ఉంది? అసెంబ్లీ తర్వాత ఇచ్చే అవకాశం ఉందా? ఆ తర్వాత దర్యాప్తు చేయనున్న ఆ తర్వాత వారిని నోటీసులు ఇవ్వనున్నారా అని కొంతమేర సందిగ్ధం నెలకొంది. కానీ ఇంతవరకు దీనిపై పోలీసులు పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ఇస్తారా ఇవ్వరా అన్నది మాత్రం కొంతమేర సందిగ్ధం నెలకొంది. అయితే ఇస్తే ఎప్పుడు ఇస్తారనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. డిటిసి ఆస్తులు 200 కోట్లు. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు. 41 ఎకరాల భూములు, కిలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తింపు. నిజామాబాద్ లో హోటల్లో 50% వాటా, 3000 గజాల వాణిజ్య స్థలం, 2 ఫ్లాట్లు, బ్యాంక్ ఖాతాలో 1.37 కోట్ల నగదు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్ నాయక్ అరెస్ట్. ప్రధానంగా చూసుకున్నట్టయితే డిటిసి ఆస్తులు 200 కోట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 41 ఎకరాల భూములు, వాటి దస్తావేజులు, కిలో బంగారం కూడా బయటపడినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ విధానాల అమలులో వ్యక్తిగత ఇష్టాలను సహించాం. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. బాగా పనిచేస్తే గౌరవిస్తాం, లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఊరుకో. పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలే. ఇక పనితీరును 3 నెలలకోసారి నేనే సమీక్షిస్తా. ఐఏఎస్లు 10 రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్ళాలి. కొనుగోలుకు కేంద్రీకృత విధానం ఉండాలి. అన్ని శాఖల పరిధిలో డాష్బోర్డ్, ఈ ఫైలింగ్, పెట్టుబడులు, గ్రౌండింగ్, పురోగతిపై సమీక్షించాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మెడికల్ కాలేజ్ ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం. ప్రధానంగా చూసుకున్నట్టయితే వ్యక్తిగత ఇష్టాలను సహించమంటూ, అలాగే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయాలంటూ కూడా నిన్న ఇష్టాగోష్ఠిలో సీఎం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే నిన్న సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే బాగా పనిచేస్తే గౌరవిస్తాం, లేకపోతే గనక ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని ఆ పదవి నుంచి తీసేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యంగా ఉన్న ఊరుకునేది లేదు. అలాగే ఖచ్చితంగా ఇంక నుంచి పేపర్ల ద్వారా కాకుండా ఈ ఫైలింగ్ ద్వారా ముందుకెళ్ళాలి. అది కూడా జనవరి 31లోగా అందరూ ఈ ఫైలింగ్ లోకి రావాలి అంటూ కూడా ఈ మేరకు ఆయన చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పనితీరు 3 నెలలకు ఒకసారి కూడా సమీక్షిస్తానని, ఒకవేళ పనితీరుకు బాగోపోతే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా అన్నారు. ఇక కొనుగోలు కేంద్రీకృత విధానం ఉండాలని, అన్ని శాఖల పరిధిలో డాష్ బోర్డ్, ఈ ఫైలింగ్ కూడా ఉండాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అధికారులకు ఇటు పథకాల అమల్లో పారదర్శకంగా ఉండటంతో పాటు అనేక అంశాల్లో ఏదైతే ప్రాపర్ గా వర్క్ చేస్తే గనక, ఖచ్చితంగా సరైన విధానంలో వర్క్ చేస్తే గనక ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నా గానీ మంచిగా వర్క్ చేస్తే ఓకే, ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నా గానీ సరిగ్గా వర్క్ చేయకపోతే ఖచ్చితంగా వారి పదవి నుంచి తీసేస్తామంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే రాష్ట్రానికి చలి జ్వరం, చాలా చోట్ల 5 నుంచి 13 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు. అతి శీతల వాతావరణంలో విజృంభిస్తున్న వైరస్లు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్రానికి చలి తీవ్రత పెరిగింది, చాలా చోట్ల గనక అనేక ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 5 నుంచి 13 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చలి తీవ్రత కారణంగా అనేక చోట్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడడం జరుగుతుంది. చాలా మందికి జలుబు, జ్వరం, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారు. నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే జీవోలన్నీ అప్లోడ్ చేయండి. ఉత్తర్వులు, రూల్స్ అధికారిక వెబ్సైట్లలో ఉంచండి. అప్లోడ్ చేయని వాటిని 8 వారాల్లో పెట్టండి. 2017లో జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. ఇక జీవోలన్నీ అప్లోడ్ చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ చేసింది. ఉత్తర్వులు, రూల్స్ ను అధికార వెబ్సైట్లలో ఉంచండి. అప్లోడ్ చేయని వాటిని 8 వారాల్లో పెట్టండి. 2017లో జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయండి అంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలను స్పష్టీకరణ చేసింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్న
చూసుకున్నట్టయితే గోదావరి కావేరి అనుసంధానంపై త్వరలో సీఎంలతో సమావేశం, ఏకాభిప్రాయం సాధించాకే పనులు చేపడతాం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. 50% నీళ్లిస్తే ఇచ్చంపల్లి నుంచి తరలింపునకు తెలంగాణ అంగీకారం. ఢిల్లీలో సమావేశమైన ప్రత్యేక కమిటీ. నిన్న నీళ్ల అంశంపై ఢిల్లీలో ప్రత్యేక కమిటీ సమావేశమైంది. ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే గోదావరి కావేరి అనుసంధానంపై త్వరలోనే ఇద్దరు సీఎంలతో చర్చించి ఒకవేళ ఏకాభిప్రాయం వస్తే గనక ఖచ్చితంగా 50% నీళ్లిస్తే ఇచ్చంపల్లి నుంచి తరలింపుకు తెలంగాణ అంగీకారం చెప్పే అవకాశం కూడా ఉంది. ఏకాభిప్రాయంకి వచ్చాకే పనులు మొదలు పెడతామంటూ కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన ప్రత్యేక కమిటీలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 299 టీఎస్సీలకే ఎందుకు సంతకం చేశారు? కృష్ణా జలాలపై ఇదేనా మీ చిత్తశుద్ధి? ఓటములతో కేసీఆర్ సెంటిమెంట్ ను మళ్లీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలమూరు విషయంలో కేంద్రంపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రాజెక్టులపై అధ్యయనానికి బృందం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రధానంగా చూసుకున్నట్టే అసలు 299 టీఎంసీలకే అప్పుడు ఎందుకు సంతకం చేశారు? గత కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎందుకు 299 టీఎంసీలకే సంతకం చేశారు అంటూ కూడా ఇటు కేసీఆర్ ని నిలదీయడం జరిగింది. అలాగే ప్రధానంగా ప్రాజెక్టులపై పాలమూరు విషయంలో కేంద్రంపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా ప్రాజెక్టుపై అధ్యయనానికి బృందం వస్తుందంటూ కూడా ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ సంతకం రాష్ట్రానికి మరణ శాసనమైంది. కృష్ణా వాటాల్లో 299 టీఎంసీలకి ఆయన సంతకం చేశారు. వెదిరే శ్రీరామ్. ప్రధానంగా వెదిరే శ్రీరామ్ ఒకటి అంటున్నారు, ఆనాడు ఏదైతే 299 టీఎంసీల నీళ్లకి కేసీఆర్ సంతకం చేశారో ఈ రోజు రాష్ట్ర నీళ్ల విషయంలో ఇబ్బంది పడడానికి కేసీఆర్ సంతకమే శాపమైందంటూ కూడా వెదిరే శ్రీరామ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అనుమతి ఉంటేనే ఈవెంట్ లేదంటే జైలు. నూతన సంవత్సర వేడుకలపై క్లబ్లు, పబ్లు, రిసార్ట్లకు ఎక్సైజ్ శాఖ హెచ్చరిక. వేడుకల ముసుగులో డ్రగ్స్ పడితే పీడీ తప్పదు. 31న వైన్ షాపులు అర్ధరాత్రి వరకు 12 వరకు, బార్లు 1 గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి. ప్రధానంగా చూసుకున్నట్టయితే అనుమతి ఉంటేనే ఈవెంట్ చేసుకోవాలి. ఏదైతే డిసెంబర్ 31 రోజు అనుమతులు లేకుండా గనక ఈవెంట్ చేస్తే ఖచ్చితంగా జైలు పాలవుతారు అంటూ కూడా ఇటు చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే రిసార్ట్లకు ఎక్సైజ్ శాఖ ఈ మేరకు హెచ్చరిక జారీ చేసింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కుటుంబ సర్వే విధి విధానాలు ఖరారు. ప్రణాళిక శాఖ ఉత్తర్వులు. ఏదైతే ఈ నెలాఖరుకు కుటుంబ సర్వే ఆంధ్రప్రదేశ్లో కుటుంబ సర్వే చేయనున్నారు. ఈ నేపథ్యంలో దాని విధి విధానాలు కూడా ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ గనక చూసుకుందాం, ప్రియాంకను ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు. ఆమెలో ఇందిరను చూస్తున్నారు. ఇప్పటికే తన నాయకత్వ పటిమ తెలిసింది. రాజకీయాల్లోకి రావాలని నాపై ఒత్తిడి. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా. ప్రధానంగా చూసుకోవచ్చు రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ గురించి చెబుతూ ప్రియాంకని జనం ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. ఆమెలో సోనియా గాంధీని చూసుకుంటున్నారంటూ కూడా ఈ మేరకు ఆమె భర్త రాబర్ట్ వాద్రా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఆమెలో నాయకత్వ పటిమ తెలిసింది. రాజకీయాలకి రావాలంటూ నాపై కూడా ఒత్తిడి ఉంది అంటూ కూడా రాబర్ట్ వాద్రా అంటే ప్రియాంక గాంధీ భర్త చెప్పడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు జైలు శిక్ష సస్పెన్షన్. ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు జైలు శిక్ష సస్పెన్షన్ పడింది. కుల్దీప్ సింగ్ సెంగార్ కు బెయిల్ మంజూరు. బాధితురాలు నివాసానికి 5 కిలోమీటర్ల లోపు వెళ్లొద్దు, ఆమెను బెదిరించవద్దు. ఢిల్లీ హైకోర్టు షరతులు. నాపై అత్యాచారం చేశారు, నా తండ్రిని హత్య చేశారు, ఇదే న్యాయం. బాధితురాలి ఆవేదన. భద్రత కోసం తమను జైల్లో పెట్టాలన్న ఆమె సోదరి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉన్నావ్ రేప్ కేసు నిందితుడికి జైలు శిక్ష సస్పెన్షన్ చేశారు. అయితే కుల్దీప్ సింగ్ సెంగార్ కు బెయిల్ మంజూరు చేయడంతో ఇటు బాధితురాల నివాసానికి 5 కిలోమీటర్ల లోపు వెళ్లొద్దంటూ కూడా ఆమెను బెదిరించొద్దంటూ కూడా ఢిల్లీ హైకోర్టు షరతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే నాపై అత్యాచారం చేశారు, నా తండ్రిని హత్య చేశారు, ఇదే న్యాయం అంటూ ఇటు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే భద్రత కోసం తమను కూడా జైల్లో పెట్టాలన్నది కూడా ఆమె సోదరి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.